నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. 16,000కు పైగా బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం. 16,000కు పైగా బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం చేసిన జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్. ఈ అపురూప కళాఖండాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వడానికి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్ గ్రహీత, గిన్నీస్ వరల్డ్ రికార్డు గ్రహీత, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ అయోధ్య రామమందిర నిర్మాణం దాదాపు 30 సంవత్సరాల భారతీయుల కళ అని, ఈ కళ నెరవేరుతున్న సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అకుంఠిత దీక్ష వల్ల సాధించుకున్నామని, ఈ నిర్మాణం భారతదేశానికి గర్వకారణమని, సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని, రామభక్తి యొక్క ఈ కళాఖండాన్ని దేశ నరేంద్ర మోడీకి ఇవ్వడానికి 16,000 పైగా బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం చేయడం అనేదని, ఈ నిర్మాణానికి 60 గంటల సమయం పట్టిందని, ఇలాంటి కళాఖండాన్ని తయారు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. చాలు. నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాల వాసిని. 16,000 బియ్యపు గింజలతో ఈ రామ మందిరాన్ని నేను నిర్మించాను. దీని నిర్మాణానికి నాకు దాదాపు 60 గంటల సమయం పట్టింది. మరి యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న ఈ మందిర ఓపెనింగ్ కోసం, మరి దానికి నేను చాలా గర్వపడుతున్నా ఒక భారతీయునిగా. ఎందుకంటే మన సంస్కృతి, మన సనాతన ధర్మం, మరి మన రాముని యొక్క మందిరం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాం, కానీ ఈ రోజుకు అది నెరవేరుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఎంతోమంది ఈ మందిర నిర్మాణానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ మందిరాన్ని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని నా ఒక కోరిక. జై శ్రీరామ్.